మరో వారంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించడంలో ఇంకా మేనమేసాలను లెక్కిస్తున్నారు అనేది తెలుస్తుంది. రాష్ట్రంలో 3 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలకు 2 స్థానాల్లోనే టీడీపీ విజయాన్ని సాధించగలుగుతుంది. 3వ స్థానంలో గెలవాలంటే ఎమ్మెల్యేలు సరైన మెజారిటీ 3వ అభ్యర్థికి లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ మాత్రం సపోర్ట్ చేసే అవకాశం కనుచూపు మేర చూసినా కనుమరుగైందనే చెప్పుకోవాలి. దీంతో ముఖ్యమంత్రి పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో తనకు మరోసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత దేవేందర్ గౌడ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రాజ్యసభ నుంచి వచ్చిన వ్యక్తులను ఈ ఎన్నికలలో తీసుకోవాలని, దేశ భవిష్యత్ ప్రజలకు చట్టాలను అమలు చేయడంలో రాజ్యసభ అధ్యక్షుడు కీలక బాధ్యతలు చేపడతారని దేవేందర్ లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన ఈ లేఖతో చంద్రబాబుకు కంటు మీద కునుకులు లేకుండా పోయిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే తాను గతంలో జడ్బీ చైర్మన్ గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాల కేబినెట్ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశానన్నారు. అయితే ఇక ముందు కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆ లేఖలో దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో టీడీపీ తరపున ఎవరికి సీటు కేటాయించాలనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.